ది ఆడిసీ మూవీ రివ్యూలో వేలే ముందు చిన్న రిక్వెస్ట్ గా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి కంటెంట్ మంచి రివ్యూలు హానెస్ట్ రివ్యూలు మన ఛానల్ అయితే పడుతూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టినేసాను గైసా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మన క్రిస్టఫర్ నోలాన్ అన్న తీసినటువంటి ది ఆడిసీ మూవీ అయితే ఇప్పుడే చూసి వచ్చాను. మూవీ నాకైతే బాగానే నచ్చింది. దీంట్లో ప్లస్ పాయింట్లు ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు నోలాన్ అన్న మూవీ లాగా అయితే ఈ మూవీ లేదు. మన క్రిస్టఫర్ నోలాన్ గారు తీసేటటువంటి స్క్రీన్ ప్లే కానీ ఆ స్టోరీ రైటింగ్ కానీ ఈ మూవీలో అయితే లేదు. కంప్లీట్గా ఆ బుక్ ఏదైతే ఉందో ది ఆడిసీ అనే బుక్ ఆ గ్రీక్ మైథాలజీ ఆధారంగా తీసిన మూవీ ఇదైతే ఖచ్చితంగా. కాబట్టి ఈ మూవీని మన క్రిస్టఫర్ నోలాన్ అన్న ఫ్యాన్స్ వెళ్ళి చూసినా, కొత్త వాళ్ళు చూసినా, ఎవరు చూసినా నీట్గా క్లారిటీగా అయితే అర్థం అవుతుంది అనేసి అని గ్యారంటీగా అయితే. ఇంకా రివ్యూలో వెళ్ళిపోతే ప్లస్ పాయింట్లు ఏంటంటే మళ్ళా నోలాన్ అన్న రైటింగ్, ఆ బుక్ని ఉన్నట్టు తీయకుండా ఆ స్క్రీన్ ప్లే మార్చుకొని స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవాలి. ఇంకా మ్యూజిక్ కానీ ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ మెయిన్గా మాట్లాడుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ మామూలుగా లేవు, ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అనేసి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో అయితే ఉంది. ట్రైలర్లో చూసినట్టు ఆ హడిల్స్ కానీ మన ది ఆడిసీ అనే క్యారెక్టరైజేషన్ ఎలా పోరాడింది, ఆయన యుద్ధంలో ఎలా పోరాడారు, ఆయన తిరిగి రావడానికి కారణాలు ఏంటి, ఇలాంటివన్నీ సాటిస్ఫై అయితే చేశారు. మూవీ స్టోరీ అయితే నాకు ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఆ స్టోరీ టెల్లింగ్ మాత్రం కొద్దిగా స్లోగా ఉన్నట్లయితే అనిపించింది కైసా. నాకు చాలా వరకు మూవీ స్లోగా వెళ్తూ ఉంది ఏంటి అనేసి అనిపించింది. ఫస్ట్ 30 minutes 35 minutes ఏదైతే ఉన్నాయో ఈ 30-35 minutes అయితే మోస్ట్లీ చాలా స్లో నరేషన్ అయితే ఉంటుంది. కాకపోతే ఒక్కసారి స్టోరీలోకి వెళ్ళిన తర్వాత మూవీ అయితే స్పీడ్ అందుకుంటుంది. క్లైమాక్స్లో ఎప్పుడైతే మన హీరో రీఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి చాలా స్లో అయిపోతుంది. మళ్ళీ నాకు అది కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. మన క్రిస్టఫర్ నోలాన్ అన్న తీసే స్టైల్ అయితే కాదు ఇది. ఖచ్చితంగా నాకు అనిపించింది అయితే అది గైస్. మూవీ అయితే ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఈ మూవీ అయితే చూశారు, మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్రిస్టఫర్ నోలాన్ అన్న ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు మూవీకి వెళ్తే. క్రిస్టఫర్ నోలాన్ అన్న మూవీ తీసినట్టయితే తీయలేదు. ది ఆడిసీ అనే బుక్ ఏదైతే ఉందో గ్రీక్ మైథాలజీ, దాని బేసిస్గా మూవీలో ఏ స్టోరీ అయితే ఉందో ఆ బుక్లో ఆ స్టోరీని అలానే కన్వే చేయడానికి ట్రై చేశారు అనిపించింది నాకైతే. ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే చేశాను కదా, ది ఆడిసీ అనే మూవీ చూసే ముందు ఈ వీడియో అయితే చూడండి అనేసి అని మన ఛానల్లో ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లే హీరో ఎలా తిరిగి వస్తాడు రాజ్యానికి అనేసి మోస్ట్లీ ఆ పాయింట్ మీదే ఉంది మూవీ. ఎక్కడ ఎక్కువ హై ఇచ్చే పాయింట్స్ అయితే లేవు. క్లైమాక్స్లో మాత్రం ఒక 4-5 చోట్ల విజిల్ అనిపించే అంత రేంజ్లో అయితే కొన్ని సీన్లు అయితే ఉన్నాయి గైసా. ఇది ఓవరాల్గా ది ఆడిసీ మూవీ రివ్యూ అయితే. మీలో ఎంతమంది మూవీ చూశారు, మూవీ చూస్తుంటే మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్రిస్టఫర్ నోలాన్ గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి గైస్. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ ఆల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. బై నౌ, జై హింద్.